జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అదేమిటి? మనిషిని మార్చగలమా? మనిషిలో మార్పు సాధ్యమవుతుందా? ఈరోజు మనిషిని మార్చే విధానం ఏమిటి, అనుసరించేటటువంటి వ్యూహం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మార్పుకి ప్రభావితం కావటానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. ఏదైనా ప్రసంగం విన్నప్పుడు కానీ, ప్రవచనం విన్నప్పుడు కానీ, సాధన చేసేటప్పుడు కానీ, కొంతమందితో కలిసి జీవించేటప్పుడు కానీ అనేక మంది మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. సమాజంలో కొన్ని సంఘటనలను పరిశీలిస్తున్నప్పుడు కూడా మన మనసు ప్రభావితం అవుతూ ఉంటుంది. కానీ మూల నిర్మాణం మారాలి, బేసిక్ కాన్స్టిట్యూషన్ మారాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అసలు సాధ్యమవుతుందా కాదా? సాధ్యమైతే ఎలా సాధ్యమవుతుంది? అవరోధాలు ఏమిటి? వాటిని అధిగమించేటటువంటి మార్గం ఏమిటి? దీనిని గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నెగిటివ్ ఫోర్సెస్ బాగా పెరుగుతున్నాయి, పాజిటివ్ ఫోర్సెస్ కనుమరుగవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పోరాటం జరుగుతుంది. ప్రతి మనిషి ఆరాటంలో ఉన్నాడు, పోటీతత్వంలో ఉన్నాడు. దీన్ని ఏమంటారంటే మనుగడ కోసం జరిగేటటువంటి పోరాటం అంటారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అయితే మనుగడ కోసం జరిగేటటువంటి పోరాటంలో మనిషి శారీరక అవసరాల కోసం పరితపించడం లేదు, భౌతిక అవసరాల కోసం ఆరాటపడుతున్నాడు. దానితో పాటుగా సమాజం మీద పట్టు సాధించాలని చెప్పి ఆరాటపడుతున్నాడు. కీర్తికాంక్ష కోసం, గుర్తింపు కాంక్ష కోసం, అధికారం కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. నన్ను సమాజం గుర్తించాలి, నేను చనిపోయిన తర్వాత కూడా వేలాది మంది మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలి, చరిత్రకి ఎక్కాలి, నా గురించి అందరూ తెలుసుకోవాలి, నేను అందరి మనసుల్లో నిలిచిపోవాలి. ఇటువంటి భావనలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి ఉంటాయి? కనీస అవసరాలు తీరి, తెలివి మేధా సంపత్తి బాగా ఎక్కువగా ఉండి, బుద్ధిమట్టం వికసించినటువంటి వాడలు ఇటువంటి భావనలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి పోటీతత్వంలో మనిషి శారీరక అవసరాలు తీర్చుకుంటూ భౌతిక అవసరాలను తీర్చుకోవటం కోసం విపరీతంగా ఆరాటపడుతూ సమాజంపై పట్టు సాధించాలనేటువంటి భావంతో ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. అయితే మార్పు ఎలా సాధ్యమవుతుంది? నంబర్ 1, పోరాటం ఆగాలి, ఆరాటం ఉండకూడదు, పోటీతత్వం కూడా ఉండకూడదు. శారీరక అవసరాలు కనిష్ట స్థాయిలో ఉండాలి, భౌతిక అవసరాలు పరిమితంగా ఉండాలి. ప్రపంచం అనే మత్తు నుండి బయటపడాలి, ప్రపంచం పట్ల విముఖత ఏర్పడాలి, వైరాగ్యం ఏర్పడాలి. అంతర్ముఖ ప్రయాణానికి మళ్ళీ విధంగా తన ఆలోచన విధానం మారాలి. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో ఆనందం ఉంది అనేటటువంటి భావన బలీయంగా ఉంటుందో మనిషి భౌతిక ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తి భౌతిక ప్రపంచం పట్ల విముఖతను చూపుతూ ఉంటాడు, వ్యతిరేకతను పెంచుకుంటూ ఉంటాడు. భౌతిక ప్రపంచం పట్ల విముఖతను, వ్యతిరేకతను ఎవరైతే ఏర్పరచుకుంటారో
వాళ్ళ అంతరంగంలో ఆధ్యాత్మిక బీజాలు బలీయంగా పడతాయి. అప్పుడు అంతరంగ శుద్ధికి శ్రీకారం మొదలవుతుంది. దీనికి నా అభిప్రాయం ఏమిటంటే, నేను మీకు తెలియజేసేటటువంటి కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఎవరైతే ఆత్మస్థితికి చేరి ఆత్మ విజ్ఞానాన్ని బహిర్గతం చేసి దానిని ప్రపంచానికి అందించారో అటువంటి విధానాన్ని మనం అనుసరించాలి. అటువంటి వ్యక్తులు ఎవరు? సిద్ధ పురుషులు లేక ఋషులు. వాళ్ళు అందించినటువంటి అత్యంత విలువైనటువంటి విజ్ఞానం ఏమిటి? బ్రహ్మజ్ఞానం, అద్వైత జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి ఎవరైతే శాస్త్రీయపరమైనటువంటి అవగాహనను ఏర్పరచుకుంటారో వాళ్ళకి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రమాదం తెలిసిపోతుంది. అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నటువంటి ఔన్నత్యం తెలిసిపోతుంది. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ పట్ల విముఖత ఏర్పడాలి, పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించగలగాలి. నెగిటివ్ తొలగిపోకుండా పాజిటివ్ని ప్రతిష్ఠించే అవకాశమే లేదు. వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలు తొలగిపోకుండా పంటకు ఎరువు వేస్తే ఆ ఎరువు మొత్తం కూడా కలుపు మొక్కలకే వెళుతుంది, పంట ఇంకా బలహీనమవుతుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో నెగిటివ్ ఫోర్సెస్ నుంచి ఎవరు కూడా బయటపడే అవకాశం లేదు. రోజు రోజుకి నెగిటివ్ ఇంకా పెరుగుతూనే ఉంది. నెగిటివ్ నుండి బయటపడి పాజిటివ్ను పెంపొందించుకోవటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. అయితే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి శాస్త్రయుక్తంగా హేతుబద్ధంగా అవగాహన గావించుకునేటట్లయితే దానిని సైన్సు సాంకేతిక పరంగా విశ్లేషించుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గాన్ని సులభతరం చేసి మన జీవితానికి అన్వయించుకోవచ్చు. ఫస్ట్ అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దీని గురించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. అది సైంటిఫిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటే కరెక్ట్ నిర్వచనం ఏంటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీలోనికి నువ్వు పయనించడమే, నీ సహజ స్థితిని నీవు పొందటమే, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే, నీలోని లోపాలను సవరించుకోవటమే, బలహీనతలను తొలగించుకోవటమే, సంస్కారాలను సమూలంగా కరిగించుకోవటమే. కాబట్టి ఎప్పుడైతే ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కలుగుతుందో, దానివల్ల కలిగే ప్రయోజనాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మనం తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గం వైపుకి 100% పయనిస్తాం, ప్రయాణిస్తాం. మరొక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం మినహా ఈ ప్రపంచానికి మరొక పరిష్కారం లేదు, ప్రత్యామ్నాయం కూడా లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రకృతికి అనుగుణంగా జీవించటం, ధర్మబద్ధంగా జీవించటం, సత్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించటం. అయితే ధర్మం అంటే ఏమిటి? సహజీవనం, సమన్వయం, సహకారం, సహాయం, సామరస్యం. మనం విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానితో కూడా
సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకునేటట్లయితే పరిమితంగా ఉన్నటువంటి ప్రజ్ఞ, కుంచుకున్నటువంటి ప్రజ్ఞ కరిగిపోతుంది. నేను మరొక విషయం చెప్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై మిథ్యా జ్ఞానాన్ని అనూహ్యంగా పెంచుకుంటూ శారీరక ఇంద్రియ మట్టాలకి పరిమితం అవుతూ పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచుకుంటూ భౌతికవాదపు మత్తులో జీవిస్తూ సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా మనకు అపారమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది. ఒక విషయం చెప్తున్నాను, ప్రతి వ్యక్తి జీవితం అనంతమైనటువంటి గ్రంథం, సమాజం అనంతమైనటువంటి గ్రంథాలయం. నీ గురించి నువ్వు తెలుసుకోవటం మొదలుపెట్టావా, అన్నిటి గురించి తెలిసిపోతుంది. ఇక్కడ బాహ్యముఖం, అంతర్ముఖం అనేటటువంటి రెండు పదాలను జాగ్రత్తగా పట్టుకోండి. బాహ్యముఖ ప్రయాణం అనేది బంధాలను పెంచుతుంది, అంతర్ముఖ ప్రయాణం అనేది బంధాలను కరిగిస్తుంది. బంధాలు కరిగిపోతూ ఉంటే సంస్కారాలు కరిగిపోతూ ఉంటే, సంస్కారాలు కరిగిపోతూ ఉంటే మనిషి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్ళుతాడు. అదే బాహ్యముఖ ప్రయాణానికి వెళితే బంధాలు పెరుగుతూ ఉంటాయి. అదే అంతర్ముఖ ప్రయాణానికి వెళితే బంధాలు కరిగిపోతూ ఉంటాయి. నీలోనికి నువ్వు పయనించే కొద్దీ, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకునే కొద్దీ నీ చుట్టూన్నటువంటి మిథ్యా ప్రపంచం, సొంత ప్రపంచం సమూలంగా కరిగిపోతుంది. సొంత ప్రపంచాన్ని కరిగించుకుంటే, సొంత వ్యక్తిత్వం పూర్తిగా కరిగిపోతే నువ్వు విశ్వంలో కలిసిపోతావు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి పరిధి కరిగిపోయింది అనుకోండి, నీలో ఉన్నటువంటి సొంత వ్యక్తిత్వం విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన వ్యక్తిత్వంతో కలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఇక సొంత ప్రపంచం పూర్తిగా కనుమరుగవుతుంది కదా. కాబట్టి ఆలోచించండి, దీనికి మనం అనుసరించవలసినటువంటి వ్యూహం ఏమిటి? ఫస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో అనూహ్యమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నప్పటికీ మనుషులంతా విపరీతంగా ఉత్పత్తి రంగంలో నిమగ్నమై ఉత్పత్తిని పెంచుతూ ఉన్నప్పటికీ ఒకటి, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, ఆయుష్ తగ్గిపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం అనేది ఏ కోశాన లేదు. కాబట్టి వాళ్ళంతా ఆనందాన్ని కోల్పోతున్నప్పుడు, అసంతృప్తిని పెంచుకుంటున్నప్పుడు, అశాంతిని పెంచుకుంటున్నప్పుడు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నప్పుడు, ఆయువు కుదించబడుతున్నప్పుడు మనం ఆ మార్గంలోకి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు చేయగాల్చుకుంటూ ఉంటే మనం పోయి చేయబెడితే మన చేయి కూడా కాలుతుంది కదా. మన కళ్ళ ముందే 4 పదులు నిండకుండానే మనుషులు చనిపోతున్నారు కదా. వైరస్ వ్యాపిస్తూ ఉంటే పెద్ద పెద్ద బడా నేతలే శ్మశానానికి చేరుతున్నారు కదా. దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు సైతం మూతపడుతున్నాయి కదా. అందరూ నిస్సహాయాలుగా ఉండిపోతున్నారు కదా, చేతులు ఎత్తేస్తున్నారు కదా. కాబట్టి ఇవాళ ప్రపంచం అనుసరించేటటువంటి విధానంలో ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతలో కొన్ని లోపాలు ఉన్నాయి, భౌతికవాదంలో కొన్ని లోపాలు ఉన్నాయి, లౌకిక జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి. మనం ఏం చేయాలి? ఆ 2 రకాల జీవన విధానాలను గురించి లోతుగా విశ్లేషించుకోవాలి. బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాలి, భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాలి.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అశాస్త్రీయతను తొలగించాలి. భౌతికవాదంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కూడా గుర్తించాలి. ఇప్పుడు భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను ఏం చేయాలి? సమన్వయం చేయాలి. లౌక్యాన్ని అంతరంగాన్ని ఏం చేయాలి? కలిపివేయాలి. కళ్ళు మూసుకుంటేనే సాధన కాదు, కళ్ళు తెరవటం లోపం కాదు, కళ్ళు మూసుకోవటం ప్రత్యేకత కాదు. దీనికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకోవాలి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, సైన్సు ఉండాలి, భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, మత సామరస్యం ఉండాలి, ఆధ్యాత్మికతకు మేళవించాలి. కాబట్టి దాన్నే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటారు. ఇది ఎలా ఉండాలి? మనిషి యొక్క అంతరంగంలో ఉత్పన్నమయ్యేటటువంటి ప్రతి చిక్కు ప్రశ్నకు కూడా శాస్త్రీయపరమైనటువంటి సమాధానం అందాలి. మనిషి ఎదుర్కొనే ప్రతి సమస్యకు కూడా సమూల శాశ్వత పరిష్కారాన్ని అందించగలగాలి. ఎప్పుడైతే శాస్త్రీయపరమైనటువంటి సమాధానాలు అందుతాయో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే నిండు కొండలా ఉంటాడు. నిండు కొండలా ఉన్నప్పుడు జీవితాంతం సాధన జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రత్యేకంగా సాధన కోసం కళ్ళు మూసుకొని కూర్చోవలసినటువంటి అవసరం లేనే లేదు. నేను మొదటి నుండి ఈ విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నాను. దీనికి మనం ఏం చేయాలి? ఒక్కసారి ఉపనిషత్తుల సారానికి వెళ్ళాలి. ఉపనిషత్తులు అనేవి ఋషి ప్రోక్తాలు. అవి వేదాలలో 4వ భాగంలో ఉన్నాయి. ముందు సంహితాలు, తర్వాత బ్రాహ్మణాలు, తర్వాత ఆరణ్యకాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు పూర్తిగా బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తాయి, అద్వైత సారాంశాన్ని అందిస్తాయి. అటువంటి ఉపనిషత్తుల సారాన్ని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసేటట్లయితే, దానికి నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించేటట్లయితే అవి సమగ్రంగా సంపూర్ణంగా ఉంటాయి. అందించేటటువంటి సారాంశం ఎలా ఉండాలంటే, అందుకునే వ్యక్తికి అమృతం పోస్తున్నట్లుగా ఉండాలి. అతని అంతరంగ సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఉండాలి. భౌతిక ప్రపంచంలో లభించినటువంటి ఆనందం అంతరంగంలోనే ఉంది అనేటటువంటి విషయాన్ని అతను గమనించే విధంగా, గుర్తించే విధంగా అతనికి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదునివ్వాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ ప్రపంచంలో పరుగులు తీసే వాళ్ళంతా కూడా ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడి భోగలాలస జీవితంలో పూర్తిగా మునిగిపోతూ ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడుతూ ప్రారంభంలో అది అమృతంలాగా భ్రమింపజేస్తుంది, కానీ అంతిమంగా విషంతో అది అంతం చేస్తుంది. ప్రస్తుతం మానవుడు జీవించే జీవన విధానం ఎలా ఉందంటే అమృతంలాగా భ్రమింపజేస్తుంది, విషంతో అంతం చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉంటుందంటే చాలా కఠోరంగా ఉంటుంది, కాఠిన్యంగా ఉంటుంది, అసలు అందుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంతిమంగా మాత్రం ఆనందంతో అంతమవుతుంది. ఇప్పుడు మనుషులంతా ఏమయ్యారంటే శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమై ప్రాథమికమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడుతూ ఉన్నతంగా ఆలోచించలేకపోతున్నారు. అంతరంగంలో చెడు సంస్కారాలు బలీయంగా ఉండటం వల్ల, జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా జీవించటం వల్ల శారీరకంగా, మానసికంగా బలహీనం అవుతున్నారు.
ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా అందుకోలేకపోతున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. అయితే ఆ జ్ఞానం ఎలా ఉండాలి? జ్ఞానాన్ని కరిగించే విధంగా ఉండాలి. గురువు మాయ, భగవంతుడు మాయ అనేటటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించే విధంగా ఉండాలి. ఉపనిషత్తుల సారాన్ని గురించి ఎవరైతే శాస్త్రీయ పందాలు అవగాహన చేసుకుంటారో వాళ్ళకి అంతరంగంలో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలు మొత్తం సమూలంగా తొలగిపోతాయి. అందుకు తీవ్రమైనటువంటి జిజ్ఞాస కావాలి, తపన కావాలి, ఆరాటం కావాలి, కృషి కావాలి, పట్టుదల ఉండాలి. అన్నిటిని మించి అనుసరించేటటువంటి విధానం పట్ల విశ్వాసం ఉండాలి. అందించేటటువంటి వ్యక్తి పట్ల ఎంతో కొంత మేరకు శరణగతి ఉండాలి. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, ద్వంద్వాలను గురించి ఎవరికైతే శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో అతి సులభంగా పరిణతి చెందగలుగుతారు. ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతున్నారంటే తమో రజోగుణాల్లో ఇరుక్కుపోతున్నట్లే. ఇక సత్వగుణానికి అవకాశమే లేదు. మరొక విషయం చెప్తున్నాను, మనిషి సత్వగుణంలో ఉన్నప్పుడే సమాచారాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. తమో రజోగుణాల్లో ఉండి ఎంత జ్ఞానం లోపలికి ప్రవేశించినా అది అనుభవంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మరొక విషయం చెప్తున్నాను, మనకు పుట్టుకతోటే సంచిత కర్మలు మూట ఒకటి వచ్చింది. జీవితం గడిచే కొద్దీ ప్రారంధ కర్మల యొక్క మూట కూడా పెరుగుతూ వచ్చింది. ఎవరికైతే సంచిత కర్మలు ఉత్తమంగా ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అవగాహన చేసుకోగలుగుతారు. దానిలో ఎంతో కొంత మేరకు పట్టు సాధించగలుగుతారు. అలాగాక సంచిత కర్మలు చెడు సంస్కారాలతో కూడి ఉండి ప్రారంధం కూడా అదే తరహాలో కొనసాగిందనుకోండి, అటువంటి వ్యక్తుల అంతరంగంలోకి ఆత్మజ్ఞానం ప్రవేశించే ప్రసక్తే లేదు. మరొక విషయానికి వద్దాం, ఇది ఇంకా చాలా కీలకమైంది. మనం జీవుడి గురించి, జీనులను గురించి తెలుసుకున్నాం. జీవుడు, జీనులు. జీవుడిని ఆధారం అనుకుంటే జీనులు ఆధేయం. అటువంటి జీనులకు ఆధేయం ఏమిటంటే మెదడు. జీనులు ఆధారం అవుతాయి, మెదడు ఆధేయం అవుతుంది. జీవుడిలో మార్పు వచ్చిందనుకోండి, జీనులలో మార్పు వస్తుంది. జీనులలో మార్పు వచ్చిందనుకోండి, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసాయనుకోండి, శరీరం 100% ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి రహస్యం ఏంటంటే, స్పిరిచువల్ సీక్రెట్ ఏమిటంటే, మనం జీవుడి మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. జీవుడిలో బలహీనతలుంటే మెదడు బలహీనంగా ఉంటుంది. మెదడు బలహీనంగా ఉంటే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు. జీవుడిని కరిగించాలి. జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించాలి. జీవుడిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. అందుకు మార్గం ఏమిటి? పరిపూర్ణ జ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? ద్వంద్వాలను కరిగించేది, ద్వంద్వాలను అధిగమించేది, ద్వంద్వాలను సమన్వయం చేసేది, మనిషిని ద్వంద్వాలకు అతీతంగా తీసుకెళ్ళేది. ఎప్పుడైతే మనిషి జీవుడి యొక్క పరిధిని అధిగమించగలుగుతాడో అప్పుడు జీవుడు స్వాధీనమవుతాడు,
మనిషి ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలి? జ్ఞానపరంగా పరిణతి చెందాలి. ఇప్పుడు మరొక విషయానికి వద్దాం. అసలు జీవుడంటే ఎవరు? సంస్కారాల మూట, కర్మల మూట. కర్మలంటే ఏమిటి? అనుభవాలు. అవి పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, చెడుగా ఉంటాయి, లాభంగా ఉంటాయి, నష్టంగా ఉంటాయి, విజయంగా ఉంటాయి, అపజయంగా ఉంటాయి. అలా ద్వంద్వాలుగా ఉన్నటువంటి ఆ సంస్కారాలని, ఆ కర్మల మూటని దగ్ధం చెయ్యాలంటే సంస్కారాలు కర్మలు కూడా మాయా అని తెలుసుకోగలిగితే చాలు. మంచి మాయే, చెడు మాయే, విజయం మాయే, అపజయం కూడా మాయే, లాభం మాయే, నష్టం కూడా మాయే. అయితే దీని గురించి ముందు శాస్త్రీయ పందాలు అవగాహన చేసుకోవాలి. శాస్త్రీయ పందాలు అవగాహన చేసుకుంటే అన్ని రకాల చిక్కుముడులు సమూలంగా తొలగిపోతాయి. అప్పుడు దాన్ని ఒక విత్తనంగా రూపొందించుకోవాలి. ఏది? ద్వంద్వాలను కరిగించేటటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని ఒక విత్తనంగా తయారు చేసుకోవాలి. జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు మన జీవితంలో సంభవించేటటువంటి ప్రతి సంఘటన, సన్నివేశం కూడా మనకు అపారమైనటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ విధంగా అవన్నీ ఏమవుతాయి? సంస్కారాలను కరిగిస్తూ ఉంటాయి. విజయం వచ్చింది, తాత్కాలికంగా పొంగిపోయాం, కానీ దాని వెంటనే మరలా అపజయం దాగి ఉంటుంది కదా. విజయానికి పొంగిపోయామని తెలుసుకున్నప్పుడు, అపజయానికి కృంగిపోయామని తెలుసుకున్నప్పుడు, ఒక దశకు పోయిన తర్వాత విజయాన్ని, అపజయాన్ని మాయగా భావించగలిగితే ఆ రెండింటినీ వదిలివేసే స్థితి ఏర్పడుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది చాలా కీలకమైంది. సాధన అంటే చెయ్యటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలా అని తెలుసుకొని ఆ స్థితికి చేరటం. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకుని ఆ స్థితికి చేరి ఆ స్థితి నుండి అన్ని దైనందిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. కాబట్టి ముందు సంస్కారాలను కరిగించుకునేటటువంటి విధానాన్ని అనుసరించేటట్లయితే నేను ఫలానా అనేటటువంటి అహంకారం కరిగిపోయి నేను ఏమీ కాననేటటువంటి స్థితి ఏర్పడుతుంది. నేను ఏమీ కాను అనే స్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు శూన్య స్థితిలోకి వస్తాం. అక్కడి నుంచి నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావన కలిగింది అనుకోండి, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించినప్పుడు ఆ స్థితి నుండి మనం దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నామనుకోండి, విజయం లేదు, అపజయం లేదు, లాభం లేదు, నష్టం లేదు, ఓటమి లేదు, గెలుపు లేదు, అంతా మాయే. కర్త లేని కర్మలు జరుగుతూ ఉంటాయి, కర్మఫలం అనేది ఉండదు. మరొక మాటలో చెప్పాలంటే కర్మఫల త్యాగంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. జ్ఞానం అనేది చాలా కీలకమైంది. ఆ జ్ఞానం ఎలా ఉండాలి? జ్ఞానాన్ని కరిగించే విధంగా ఉండాలి. జ్ఞానం కరిగిపోయింది అనుకోండి, సంస్కారాలు కరిగిపోతాయి కదా. సంస్కారాలు కరిగిపోయాయి అనుకోండి, మనసు కరిగిపోతుంది కదా. మనసు కరిగిపోయింది అనుకోండి, అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది కదా. అది ఆత్మగా రూపాంతరం చెందనుకోండి, దాన్ని కూడా వదిలేసామనుకోండి, ఆత్మను దాటి ఆత్మస్థితికి వెళ్ళగలుగుతాం కదా. అటువంటి స్థితి నుండి దైనందిన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేటట్లయితే సాక్షాత్తు దేవుడిగా జీవించవచ్చు కదా. కాబట్టి ఏదో ఒకటి చేయటంతో జీవితాన్ని ప్రారంభించాలి. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరాలి. ఆ స్థితి నుండి మన దైనందిన కార్యక్రమాల మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉండాలి. ఇంకొక విషయం చెప్తున్నాను,
ఆత్మస్థితిలోనే అలాగే కూర్చోకూడదు. ఆత్మస్థితికి చేరిన తర్వాత దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండేటట్లయితే తమోగుణం పెరిగే అవకాశం ఉంటుంది, సోమరతనం బద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని సంకల్ప వికల్పాలను రెండింటిని వదిలేసి శూన్యస్థితికి చేరి ఆ శూన్యస్థితి నుండి మన దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉండేటట్లయితే, ప్రత్యేకించి వ్యక్తిగత అవసరాల గురించి ఆలోచించకుండా లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం చేస్తూ ఉండేటట్లయితే అంతరంగంలో మిగిలి ఉన్నటువంటి కలుషితం తొలగిపోవటమే కాకుండా అదనంగా కలుషితం చేరే అవకాశమే లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకోవాలి. నేను అనుసరించినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ రాజీ పడే అవసరమే లేదు. నేను చెప్పేది మొత్తం కూడా అనుభవం. అనుభవం అంటే సత్యంతో ముడిపడి ఉంటుంది. అనుభవం అనేది తప్పనిసరిగా అమలు జరుగుతుంది, దాని ఫలితం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన అంతరంగ సంస్కారాలని కరిగించుకోవటం అనేది చెప్పినంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే వ్యక్తిగత జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని లోపాలుంటే, బలహీనతలుంటే దాని ప్రభావంతో ఆధ్యాత్మిక మార్గం కూడా పూర్తిగా కుంటుపడుతుంది. దైనందిన జీవితం సరళంగా, సామాన్యంగా, నైతిక విలువలతో, ధర్మబద్ధంగా, శీల సంపదతో కొనసాగేటట్లయితే 95% సాధన కళ్ళు తెరిచినప్పుడే జరిగిపోతుంది. కాబట్టి మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను. లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక జీవన విధానానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అవి రెండు ఒకే గింజలో ఉన్నటువంటి పప్పు బద్దల వంటివి, రెండు సమానంగా ఉంటాయి. లౌకిక జీవితం ధర్మబద్ధంగా ఉండేటట్లయితే కళ్ళు తెరిచి ఉన్నప్పుడే సాధన జరుగుతూ ఉంటుంది, జీవితమే సాధనగా మారుతుంది. లౌకిక జీవితం అస్తవ్యస్తంగా, అధర్మబద్ధంగా కొనసాగుతూ ఉండేటట్లయితే దాని ప్రభావంతో ఆధ్యాత్మిక సాధన కూడా కలుషితం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ ఎక్కువ మంది ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ పరిణతి చెందలేకపోతున్నారంటే కర్మల మూట చాలా ఎక్కువగా ఉంది. అవసరం కొద్దీ ప్రవేశించడం వేరు, ఆధ్యాత్మిక తపన ఉండి ప్రవేశించడం వేరు. ఎక్కువ మంది అన్నీ అయిపోయిన తర్వాత అంతిమ దశలో ముక్తి లేక మోక్షం కోసం ఈ మార్గానికి వస్తూ ఉంటారు. ముక్తి లేక మోక్షం అనేది బజార్లో కొనుక్కునే వస్తువు కాదు, అది ఆకస్మికంగా లభించేది అంతకన్నా కాదు. కొన్ని జన్మలుగా నీ అంతరంగంలో శుద్ధి జరుగుతూ 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 ఉంటేనే ఈ జన్మలో అది సాధ్యమవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంకు బ్యాలెన్స్లు పోగు చేసుకొని భద్రత ముసుగులో బంధించబడి జబ్బులు తెచ్చుకొని ఆ జబ్బులు తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటట్లయితే పరిష్కారం ఉంటుందనేటటువంటి భావంతో ఈ మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. అది వాస్తవం కాదు. నీ వ్యక్తిగత జీవితంలో, దైనందిన జీవితంలో, లౌకిక జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, బాధ్యత ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, సేవాభావం ఉండాలి, విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా చాలా ఆచితూచి ముందుకు వెళ్ళగలగాలి. గమనాన్ని కోల్పోయినా, సమత్వాన్ని కోల్పోయినా, సమతుల్యాన్ని కోల్పోయినా, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినా, శారీరక సుఖానికి అలవాటు పడ్డా
ప్రపంచం పట్ల వ్యామోహాన్ని పెంచుకున్న, ప్రపంచం అనే మత్తులో పడ్డ, ప్రాపంచిక విషయ వంచల పట్ల పూర్తిగా ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ అటువంటి స్థితిలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేసిన సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా. కాబట్టి ఆలోచించండి. దేన్ని వదులుకోవద్దు, కానీ దేనిలోనూ ఇరుక్కుపోవద్దు. లౌక్యాన్ని అంతరంగాన్ని సమన్వయం చేసుకోవాలి. భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకోవాలి. సంసారాన్ని సన్యాసాన్ని సమన్వయం చేసుకోవాలి. రెండు అనేది లేకుండా చేసుకుంటే చాలు. ఉన్నది ఒక్కటే అనేటటువంటి భావంతో రెండింటిని మిళితం చేయాలి, మేళవించాలి, సమన్వయం చేయాలి. ఎప్పుడైతే అటువంటి జీవన విధానానికి మనం అలవాటు పడతామో దైనందిన జీవితం క్రమశిక్షణలో ఉంటుంది, క్రమ పద్ధతిలో కొనసాగుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ఒత్తిడి లేకపోతే, అంతరంగం ప్రశాంతంగా ఉంటే, సంతృప్తికరంగా ఉంటే ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకుని సాధన చేయాల్సిన అవసరం ఏముంటుంది. ఇక చివరిగా ఒక కీలకమైనటువంటి విషయం చెప్తాను. ఇది చాలా కీలకమైంది, ఇది అందరూ తెలుసుకోవలసింది. మానవ దేహంలో ఆధ్యాత్మికతకు సంబంధించి, యోగాకు సంబంధించి 7 కీలకమైన స్థావరాలు ఉన్నాయి, క్రింద నుండి పై వరకు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆగ్నేయ చక్రం, సహస్రారం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చిత్తమయ కోశం, ఆత్మయ కోశం. ఒక విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రింద నుండి పై వరకు 7 కోశాలు కూడా సమాన స్థాయిలో ఉండాలి. ఏ ఒక్క కోశం అతిగా పనిచేసినా, ఏ ఒక్క కోశం బలహీనపడ్డా మూల నిర్మాణంలో మార్పు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి క్రింది నుండి పై వరకు అన్ని కోశాలు, అన్ని మట్టాలు సమాన స్థాయిలో పనిచేయగలిగితే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి అవకాశం ఏర్పడుతుంది. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఇవి 5 కూడా వెన్నుభూమి మీద ఉంటాయి. ఆగ్నేయ చక్రం, సహస్రారం 2 కూడా మెదడు ప్రాంతంలో ఉంటాయి. ఈ 5 చక్రాలు శుద్ధి అయితేనే మనిషి విశుద్ధ చక్రాన్ని దాటి, ఆనందమయ కోశాన్ని దాటి చిత్తమయ కోశానికి వెళ్ళగలుగుతాడు. క్రింది చక్రాలు బలహీనంగా ఉన్నా, క్రింది చక్రాలు ఏ ఒక్కటైనా సరే అతిగా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నా మనిషి ఆనందమయ కోశాన్ని దాటి చిత్తమయ కోశానికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఈ 5 కోశాలు సమాన స్థాయిలో పనిచేస్తాయో అప్పుడు మనిషి చిత్తమయ కోశానికి వెళ్ళి చిత్తాన్ని సమూలంగా శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. చిత్తం సమూలంగా శుద్ధి అవుతూ ఉందనుకోండి, అప్పుడు సహస్రారం చైతన్యవంతం అవుతుంది. సహస్రారం చైతన్యవంతమైందనుకోండి, విశ్వశక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. విశ్వశక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశించేటట్లయితే అది ఆత్మశక్తిగా రూపాంతరం చెంది శరీరం మొత్తాన్ని సమూలంగా శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే శరీరం సమూలంగా శుద్ధి అవుతుందో, శరీరంలో 3 వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తాయి. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. ఎవరికైతే ఈ 3 వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయో వాళ్ళు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది. శరీరంలో నొప్పులున్నా, బాధలున్నా, అసౌకర్యాలున్నా, రుగ్మతలున్నా, అదన పెరుగుదలున్నా, అదన బరువున్నా సరే మనిషి మూలాధార చక్రంలోనే ఆగిపోతాడు.
కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ఎంత సున్నితమైందో మీరు ఆలోచించండి. అందుకే నేను చాలాసార్లు చెబుతూ వచ్చాను, ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఆ మత్తులో పడద్దు, పిచ్చిలో పడద్దు. ఆధ్యాత్మిక పిచ్చొద్దు, భౌతికవాదం మత్తొద్దు. ఆధ్యాత్మికత అవసరమే, కానీ వ్యసనంగా మారకూడదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికత వ్యసనంగా మారుతుందో మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాడు. ఈ చక్రాలు సమూలంగా శుద్ధి కావు. ఎక్కువగా పనిచేసిన ప్రమాదమే, తక్కువగా పనిచేసిన ప్రమాదమే. ఎవరైతే కఠోర సాధనలు చేస్తూ ఉంటారో వాళ్ళకి చక్రాలు ఎక్కువ తక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పటికి చివరికి వద్దాం. ఎవరికైతే నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ 3 సమర్థవంతంగా పనిచేస్తాయో వాళ్ళకి శరీరం అంతా పూర్తిగా కరిగిపోతుంది. శరీరం పూర్తిగా కరిగిపోయింది అనుకోండి, విశ్వశక్తికి అంతరంగ శక్తికి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. జీవాత్మ, పరమాత్మ రెండు కూడా అనుసంధానం అవుతాయి. జీవాత్మకి, పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి పరిధి కరిగిపోతుంది. అహంకారం కరిగిపోయింది అనుకోండి, సొంత వ్యక్తిత్వం ఉండదు. సొంత వ్యక్తిత్వం లేదనుకోండి, అక్కడ విశ్వవ్యాప్త భావన కలుగుతుంది. కాబట్టి గమనించారా? ఇవన్నీ కూడా దశల వారీగా శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని మనం పాటించవలసినటువంటి కీలకమైనటువంటి అంశాలు. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటే అంతరంగంలో ఎటువంటి అనుమానం ఉండకూడదు. అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి కావాలి. ఎప్పుడైతే చక్రాలు సమూలంగా శుద్ధి అవుతూ ఉంటాయో ప్రాణశక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రాణశక్తి శరీరంలోకి నేరుగా ప్రవేశించే అవకాశం ఉందనుకోండి, మేను కరిగిపోతుంది. ఆ మేనే నేనవుతుంది. అసలు మేను కునికి లేదు, అక్కడ ఉన్నది మొత్తం నేనే. అదే ఆధ్యాత్మికత అంటే. నేను మేను రెండు వేరుగా ఉన్నాయి అనే భావన ప్రాథమికంగా ఉంటుంది. కానీ ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది అసలు మేనుకు అక్కడ ఉనికి ఉండదు. మేను సమూలంగా కరిగిపోతుంది. మేను సమూలంగా కరిగిపోయింది అనుకోండి, అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? జీవుడు కరిగిపోయే జీవితం ఉంటుంది. జీవుడు కరిగిపోయే జీవితం అంటే అతడే దేవుడు అవుతాడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? శరీరాన్ని ఒక ఉపకరణంగా ఉపయోగించుకుంటూ లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక ప్రచారం చేస్తామంటాడు. అతను ఎక్కడుంటాడు? గాఢ సుషుప్తిని, స్వప్నావస్థను, జాగ్రత్త అవస్థను అన్నింటినీ దాటి తురియ స్థితికి చేరి తుర్యాతీత స్థితిని అందుకొని జ్ఞానావస్థలో ఉంటూ సంపూర్ణ విశ్రాంతిని పొందుతూ నిరంతరం కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ శక్తిని కోల్పోయే ప్రసక్తే లేదు. కాబట్టి శక్తిని కోల్పోయే అవకాశం లేదు. కాబట్టి నేను ఫలానా అనే స్థితి నుండి కర్మలు జరగవు. కాబట్టి అహంకారం అనేది సమూలంగా కరిగిపోతుంది, కాబట్టి తొలగిపోతుంది. కాబట్టి ఇక మనిషి జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అటువంటి జీవితాన్ని పొందటానికి మనం ఏం చేయాలి? నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఉపనిషత్తుల సారాన్ని ఆలంబనగా చేసుకోవాలి. జ్ఞానం సమగ్రంగా, సంపూర్ణంగా ఉండాలి. అంతరంగంలో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నకు సమూలంగా
పరిష్కారం లభించాలి, సమాధానం లభించాలి. జీవితం ఒక ఆటలాగా పాటలాగా కొనసాగాలి. దేని నుండి దూరంగా వెళ్ళకూడదు, దేనికి భయపడకూడదు, దేని నుండి తప్పించుకోకూడదు, దేనికోసం ఆరాటపడకూడదు. రాగము ద్వేషం రెండూ ఉండకూడదు. రాగం కానీ ద్వేషం కానీ ఉన్నాయి అనుకోండి, అవి బంధాలను ఏర్పరుస్తూ ఉంటాయి. అరిషడ్ వర్గాలను సమూలంగా జయించగలగాలి, తొలగించగలగాలి. శరీరం కాంతివంతంగా ఉండాలి, తేజవంతంగా ఉండాలి. శారీరక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండకూడదు. అసలు శరీరమే లేకపోతే రుగ్మతలు ఎక్కడి? శరీరం ఉంటే కదా రుగ్మతలు ఉండటానికి. శరీరం లేకపోతే ఇక రుగ్మతలకు అవకాశం లేదు కదా. శరీరం లేకపోతే, జీవుడు లేకపోతే ఇక సమాజం లేదు, ప్రపంచం లేదు, ప్రకృతి లేదు, విశ్వం కూడా లేదు. దానికి మనం చేయవలసింది ఒక్కటే, సమాజం అనేటటువంటి ఆ పరిసరాలతోటి ఎటువంటి ఘర్షణ పడకూడదు. నెగిటివ్లో పాజిటివ్ని చూసుకోవాలి, పాజిటివ్లో పాజిటివ్ని చూసుకోవాలి. ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి. ప్రపంచం అనే మత్తు నుండి బయటపడాలి. కాబట్టి అసాధ్యం అనే పదాన్ని వాడకూడదు, కానీ బహు కష్టతరం అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇందువల్ల సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నప్పుడు మన సాధన ఒక రకంగా కత్తి మీద సామలాగా ఉంటుంది, ప్రవాహానికి ఎదురీదే విధంగా ఉంటుంది. మనం ఎంత కళ్ళు మూసుకొని కూర్చున్నా మనకు తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ బాడీలోకి వస్తూ ఉంటాయి. వాటి నుండి పూర్తిగా బయటపడగలగాలి. సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నప్పుడు, మనిషి సమస్యల సుడిగుండలు ఇరుక్కున్నప్పుడు మనం ఆధ్యాత్మికత ద్వారా పరిష్కారం ఇస్తామని చెప్పటం కూడా సబబు కాదు కదా. మనిషి వ్యవస్థలో పూర్తిగా బంధించబడ్డాడు కదా, నీటి నుండి బయటపడ్డ చేపలాగా ఉన్నాడు కదా. కాబట్టి దీనికి కాలమే పరిష్కరిస్తుంది. కానీ మనం ఏం చేయాలి? మనల్ని మనం రక్షించుకునే విధంగా మన ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగాలి. మనల్ని మనం రక్షించుకునే విధంగా చక్కటి వ్యూహాన్ని రచించుకొని ముందుకు సాగాలి తప్ప ప్రపంచాన్ని మార్చాలి, నేను ప్రపంచాన్ని మారుస్తున్నాను, ఏదో సాధించాలనేటటువంటి భావనతో రజోగుణాన్ని పెంచుకోకూడదు. కాబట్టి ఆ దిశగా మీ జీవిత ప్రయాణం కొనసాగాలని, మనుషులను మార్చడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలిగితే దాన్నే ప్రపంచానికి తెలియజేయగలుగుతాం. ఆ విధంగా మీ జీవిత ప్రణాళిక ముందుకెళ్ళాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.